రాజ్‌నాథ్ సింగ్ వచ్చారు. తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపించారు. ఏదైతే విశాఖపట్నంలో జరిగిన సభలో ప్రత్యేకించి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రైజ్ చేస్తున్నదేంటి? ముస్లిం రిజర్వేషన్స్. దాన్నే కాంగ్రెస్ పార్టీ టోటల్ రిజర్వేషన్లు ఎత్తేస్తారన్న రూపంలోకి తీసుకెళ్లాలనుకుంటుంది గానీ, భారతీయ జనతా పార్టీ అయితే మతపరమైన రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. దాన్ని విభజిత రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్రాల్లో కూడా అదుంది. ఇప్పుడు కర్ణాటకలో అది సాగుతా ఉంది. కాబట్టి ఆ ఈ ముస్లిం రిజర్వేషన్లు అంటే బీసీఈలో 4% రిజర్వేషన్లు ఆ మధ్యన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే రాజ్యాంగ ధర్మాసనంలో దాన్ని విచారణ జరపాలని చెప్పి రాజ్యాంగ ధర్మాసనం విచారణను స్వీకరిస్తూ అప్పటిదాకా 50% లోపు ముస్లింలకు కూడా ఇచ్చుకున్నా అది కుల ప్రాతిపదికన ఇచ్చుకుంటే అభ్యంతరం లేదని చెప్పింది. అందుకని 4% ముస్లిం రిజర్వేషన్స్ అని కొనసాగింది. అయితే దాని మీద 14 సంవత్సరాలైన సుప్రీంకోర్టు అయితే విచారణ పూర్తి చేయలేదు, అసలు ప్రారంభించలేదు. ఈ నేపథ్యాన్ని అడ్డుపెట్టుకునే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు